కట్ చేస్తారంట. వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో మొన్న దీది ఓడిపోయింది, మమతా బెనర్జీ ఓడిపోయింది. ఆమె ఓడిపోయింది కేవలం 30-40 లక్షల ఓట్లతో ఓడిపోయింది. కానీ అక్కడ ఓట్లు ఎన్ని తీసేసిండ్రు? దగ్గర దగ్గర 1 కోటి ఓట్లు తీసేసిండ్రు. దాంతో అందరి మనసులో ఏముందంటే ఈ ఓట్లు కటాయించి తీసేసి దొంగ ఓట్లు ఏమైనా రాయిస్తుండ్రా అనే డౌట్ ఉంది. మరి అట్లాంటివి జరగకూడదు అంటే మనం హోషియారు ఉండాలి. మరి అది ఏంది అనేది ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ये एसआईआर कोई नई चीज नहीं है, पहली बार नहीं हो रहा हिंदुस्तान में, इससे पहले भी काफी बार हुआ, पर इस बार जो है थोड़ा हमको होशियार रहना है, थोड़ा पूरी तरह से हमें खायनात रहना है. तो एक बार मैं समझाने की कोशिश करता हूं. नेक्स्ट स्लाइड. एसआईआर बोल तो क्या है? एसआईआर पिछली बार कब हुआ? अभी तक हिंदुस्तान को आजादी मिलने के बाद स्वातंत्र्యం వచ్చినాక ఈ ప్రక్రియ చాలా సార్లు జరిగింది. 13 సార్లు జరిగింది. ఈసారి జరిగేది 14వ సారి. पिछली बार कब हुआ? लास्ट टाइम एपुडైంది 2002 అయింది, 2002 में. 2002 में तब राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी नहीं था शायद, तब तेलंगाना भी नहीं था, मुत्तहिदा आंध्र प्रदेश था. ఆ రోజు 2002 ఓటర్ లిస్టు, మళ్ళా లేటెస్ట్ ఓటర్ లిస్టు 2025. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా సబితక్క ఉన్నది. సబితక్కకు 3 కొడుకులు, 2002 ఓటర్ లిస్టులో సబితక్క ఇంట్లో కొడుకుల పేర్లు ఓట్లలో లేవు, ఎందుకంటే అప్పుడు చిన్న పిల్లలు. మరి 2025లో ఓటర్ లిస్టులో పేర్లు వచ్చినాయి, 3 పేర్లు, కోడళ్ళ పేర్లు, అందరి పేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మొదలు ఆ 2002 ఓటర్ లిస్టు 2025 ఓటర్ లిస్టు పక్క పక్కకు పెట్టుకొని ఆఫీసర్లు, ఇది మనం చేసే పని కదా, ఆఫీసర్లు చేస్తారు. ఆఫీసర్లు అంటే వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్. कौन है बूथ लेवल ऑफिसर? आंगनवाड़ी टीचर, आपके इलाके के आंगनवाड़ी टीचर जो है उन्होंने रहेंगे ज्यादातर. तो వాళ్ళు ఏం చేస్తారంటే పక్క పక్కకు పెట్టుకొని, ఓ అప్పుడు 2002 में सबिता मैडम का वोट है, 2025 के वोटर लिस्ट में 3 और नाम है, कौन है ये 3 नाम, उनके साथ जोड़ना है. अच्छा उनके बेटे हैं, उनके साथ मैपिंग करते, फैमिली मैपिंग बोलते. तो उसको क्या करना, अपन अपने बीएलए जो है, మన బిఎల్ఏస్ ఉన్నారు కదా ఇక్కడ, అందరు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా? ఉంటే ఒక్కసారి చేయలేవట్. మీకు అందరికి ఆ పుస్తకం ఇచ్చిరా, हैंड बुक, जरा दिखाओ भाई, छुपाओ मत, दिखाओ. है तो दिखाओ, नहीं है तो नहीं, कोई बात नहीं. कागज वो पूरा ఉన్నదా? అందరికి ఇయలేదా? చిన్నోళ్ళు చూపెట్టండి. జర్రా ఒక పని చేయండి, మంచి బ్యాగులు ఇచ్చిరా, ఆ బ్యాగులు మంచిగా పుస్తకాలు పెట్టుకోరి, తీసుకుపోయి ఇంట్లో అల్మార్లో వారేసి మళ్ళా తెరవకురి. मालूम है मेरे को आप क्या करते, ले आते घर में फेंक देते, अरे उन्होंने कुछ बोला ना आके, अरे फेंक दे रहे भाई बोल के अंदर फेंक देते, नहीं फिर नहीं पढ़ते. जर्रा मेहरबानी करके पढ़ो, खोलो उसको, थोड़ा पढ़ो, उसमें बहुत अहम इन्फॉर्मेशन है, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందల్లా చదువురి. ఈ లింకింగ్ కాని పేర్లు, ఉదాహరణకు మీ పిల్లలో కోడల్లో ఎవరైతే కొత్తగా వచ్చిరో 2002 నుంచి 2025 మధ్యలో, వాళ్ళను ఫ్యామిలీ మ్యాపింగ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక చిన్న ఎన్యూమరేషన్ ఫారం నింపేది ఉంటుంది. मैं वो भी आपको मैं दिखा देता हूं. उसके साथ साथ नेक्स्ट स्लाइड. మొత్తం తెలంగాణలో ఎస్ఐఆర్ అనేది 25 జూన్ को शुरू हो रहा, 25 జూన్ కు చాలా అవుతుంది. ఈ నెల 25 తారీఖు అంటే ఇంకో 4-5 రోజులలో స్టార్ట్ అవుతుంది. జూలై 24 వరకు అంటే ఒక నెల రోజుల పాటు జరుగుతుంది. ఏం చేస్తారు? ఇలా 4 పనులు చేస్తారు. నెంబర్ 1, ఎవరన్నా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు రాస్తారు, उनका वोट ऐड करते. नंबर 2, अगर कोई डेथ हो गया किसी फैमिली में, ఎవరి ఇంట్లోనే ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఓటు తీసేస్తారు. నెంబర్ 3, మీ ఇంటికి కొత్త కోడలు వచ్చింది అనుకో, ఆమె ఓటు వాళ్ళ అమ్మగారి ఇంట్లో కట్ చేయాలి, ఇక్కడ రాపియాలి. 3వది. 4వది, మీ బిడ్డ ఇంకొకడికి పోయింది అనుకో, లగ్గమై ఇంకొకడికి పోయింది, మీ ఇంట్లో కట్ చేయాలి, ఆడ రాపియాలి. ఈ 4 పనులే చేసేది. కాకపోతే ఇక్కడ కొంత డేంజర్ ఏముంటుందంటే, మీ అందరికి ఎరికే, చాలా మందికి డబల్ ట్రిపుల్ చాలా ఓట్లు ఉన్నాయి. ఒకటి ఊళ్ళో ఉంటుంది, ఒకటి ఇక్కడ ఉంటుంది, ఇంకోటి పక్కకు ఉంటుంది. ఎందుకంటే కిరాయి ఇంట్లో ఒక దగ్గర ఉంటారు, ఆడికెళ్ళి ఇంకొక ఆడిపోతారు. కిరాయి ఇల్లు పాతింటి కాడు ఉంటుంది, ఒకటి కొత్తింటి కాడు ఉంటుంది. అట్లా తీసేయకుండా చాలా ఓట్లు ఉన్నాయి. అందుకే ఈ ప్రాసెస్లు అవన్నీ పోతాయి. అయితే 1 మहीना తక్, ఒక నెల రోజుల పాటు ఎస్ఐఆర్ నడుస్తుంది. నడిచినాక ఇంటింటికి వచ్చే కార్యక్రమం అయిపోతుంది. అయిపోయినాక జూలై 31 నాడు లిస్టు పబ్లిష్ చేస్తారు. ఇగో గిది మీ బూత్లో ఓటర్ లిస్టు అని చెప్పి పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేస్తే మనకేమన్నా డౌట్స్ ఉన్నాయి అనుకో, अगर कोई किसी का वोट गया, गायब हो गया, उनके पास सब कुछ है, कागज है, सब कुछ है, अगर उनका वोट गया, 1 महीना हमारे को टाइम है, మనకు ఒక నెల టైం ఉంది. మొత్తం ఆగస్టు మంత్ అంతా మనకు టైం ఉంది.
ఆగస్టు నెలలో మన బూత్ లెవెల్ ఏజెంట్లు కార్తిక్ రెడ్డి గారు మీరు అందరు కలిసి ఏం చేయాలి మీ బూత్ లెవెల్ ఆఫీసర్ కు మొత్తం डिटेल्स ఇవ్వాలి अरे ये गलत है भाई तुम लोग गलत करे इनका वोट नहीं रहना था इनका वोट रहना था बोल के अपन इन्फॉर्मेशन उनको देना 1 महीने के हद तक हमारे को टाइम है अगस्त के एंड तक हमारे को टाइम है అది అయిపోయినాక ఎలక్షన్ కమిషన్ के पास भी 1 महीने का टाइम है వాళ్ళు ఏం చేయాలి మొత్తం సెప్టెంబర్ నెలంతా ఛాన్బీన్ చేసి మన అబ్జెక్షన్లకు సమాధానం చెప్పాలి ఆఖరికి 1 అక్టోబర్ రోజు ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది ఇక ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయినాక మళ్ళీ చేంజ్ చేయడానికి లేదు కాబట్టి ఇప్పుడు మీరు హుషారుంటే ఇప్పుడు అప్రమత్తంగా ఉంటే రేపు మళ్ళీ గడబడి ఉండదు లేకపోతే ప్రతిసారి ఎలక్షన్లో చూస్తాం మనం ఆఖరికరే నా ఓటు లేదు అని లొల్లి ఉంటుంది ప్రతిసారి పోలింగ్ బూత్ కాడికి వచ్చినాక నా ఓటు ఇక్కడ లేదు అక్కడెక్కడో ఉందట ప్లస్ మొగోళ్ళ పేరు మీద ఆడోళ్ళ బొమ్మలు పడతాయి ఆడోళ్ళ పేరు మీద మొగోళ్ళ బొమ్మలు పడతాయి అరే ఇదేం లొల్లిరా అంటే అప్పుడు చూసుకోలేదు మనం అందుకే ఇప్పుడు కరెక్ట్ గా చూసుకుంటే ఇప్పుడు కరెక్ట్ గా పని చేసుకుంటే అంగ్రేజీ में एक जबरदस्त कहावत है ఇంగ్లీష్ లో ఒక మంచి సామెత ఉన్నది ద మోర్ యు స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యు బ్లీడ్ ఇన్ వార్ ద మోర్ యు స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యు బ్లీడ్ ఇన్ వార్ అంటే దీని అర్థం ఏంటంటే ఏ యుద్ధము లేనప్పుడు నువ్వు గిన్న చెమట వడిపి కరెక్ట్ గా పని చేసుకుంటే నీకు యుద్ధంలో తక్కువ రక్తం గారుతుంది తక్కువ నష్టం జరుగుతుంది అని అర్థం అందుకే ఇప్పుడు కరెక్ట్ గా కార్యకర్తలు పని చేసుకుంటే ఇప్పుడు కరెక్ట్ గా ఓట్లు మనం రాయించుకుంటే మన మెంబర్షిప్ కార్యక్రమం కరెక్ట్ గా చేసుకొని బూత్ల వారీగా మనం 580 బూత్ల